16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు గాంధీ విగ్రహం నుండి ఓటరు అవగాహన ర్యాలీని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, చిత్తూరు డీఎస్పీ సాయినాథులు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు గాంధీ విగ్రహం నుండి ఓటరు అవగాహన ర్యాలీని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, చిత్తూరు డీఎస్పీ సాయినాథులు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవటం రాజ్యాంగం ఇచ్చిన ఒక వరమని, అందుకోసమే ఓటర్లను చైతన్యపరుస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం పుట్టినరోజు కార్యక్రమం. ఈ కార్యక్రమం 60 సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి మనం ఒక ప్రత్యేక రోజుగా మనం చేసుకుంటూ వెళ్తున్నాము. 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సో 2011 నుంచి ఇప్పటికీ ఇది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం ప్రకటించుకొని ప్రతి సంవత్సరం కూడా ఓటర్లని చైతన్యపరుస్తూ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటరుగా నమోదు కావాలని మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని అందరూ వినియోగించుకుని ఓటరుగా చేరి తన బాధ్యతతో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో బలమైన పునాదిగా ఓటరు ఉండాలన్న ఉద్దేశంతో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపుగా భారతదేశం సంబంధించినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేది ఒక పెద్ద సవాలు. ఆ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన ఎన్నికల సంఘం చాలా ఎప్పుడు వినూత్నమైనటువంటి కార్యాచరణతో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఈరోజు మన ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు కూడా రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద కూడా ఎస్ఐఆర్ అనేది రూపొందించడానికి అన్ని రకాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా మనం ఎన్విడిఏ ఫంక్షన్ జరుపుకుంటూ ఓటర్లని అప్రమత్తం చేసుకుంటూ ఒక కరెక్ట్ అయినటువంటి పారదర్శకవంతమైనటువంటి ఓటర్ల జాబితాని రూపొందించుకొని దాని ద్వారా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియని సజావుగా సక్రమంగా జరిపించుకోవడానికి మనందరం కర్తవ్యోన్ముఖులు కావాల్సిందిగా ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్క ఓటరు కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.